ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో ఈ రోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చేసాను. అదేంటి అంటే వై వి సెలబ్రేట్ హోలీ. అసలు హోలీ అనేది ఎందుకు చేసుకుంటారు, అసలు హోలీ అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం విత్ సింపుల్ లైన్ వర్డ్స్, సింపుల్ స్టోరీస్ తోటి. యాక్చువల్లీ హోలీని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, చాలా స్టోరీస్ ఉంటాయి. బట్ నాకు తెలిసిన ఒక 3 స్టోరీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి హోలీని చాలా రకాలుగా పిలుస్తారు. హోలీ, కాముని పూర్ణమి, అలాగే డోలికోత్సవం అంటారనమాట. సో రకరకాల ప్రదేశాల్లో ఇలా నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఏంటి అంటే రాక్షస రాజు హిరణ్యకశపుడి కొడుకు ప్రహ్లాదుడు అనమాట. ఆయన ఎప్పుడు ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. సో అది రాక్షస రాజుకి నచ్చక తన సోదరి ఎవరైతే హోలిక రాక్షసిని పిలిచి తన కుమారుణ్ణి మట్టు పెట్టాలని ట్రై చేస్తాడనమాట. సో అప్పుడు ఆ హోలికకి చెప్తాడు, నా కుమారుడు విష్ణుమూర్తిని పూజిస్తున్నారు, సో నాకు అది నచ్చట్లేదు, నువ్వు నీ శక్తులతోటి తను మెట్టు పెట్టేయమని చెప్తే అప్పుడు ఆ హోలిక రాక్షసి వెళ్లి ప్రహ్లాదుడి దగ్గర ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని అగ్నిలోకి దూకేస్తుందన్నమాట. బట్ హోలిక రాక్షసి చచ్చిపోతుంది, కానీ ప్రహ్లాదుడు బతికి బయటకు వస్తాడు. ఎందుకు అంటే విష్ణుమూర్తి మహిమ. సో అందుకని హోలిక రాక్షసి ఎప్పుడైతే మంటల్లో చనిపోతుందో ఆ రోజున మనం హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటామని అంటూ ఉంటారు. సో ఇది ఒక స్టోరీ. అండ్ సెకండ్ స్టోరీ వచ్చేసి ఏంటి అంటే శ్రీకృష్ణుడు అలాగే రాధ ఇద్దరు కలిసి బృందావనంలో పూలతో అలాగే రంగులతో ఆడుకుంటూ ఉంటారు. సో ఆ రోజుని మనం హోలీగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న లవ్ ని సెలబ్రేట్ చేస్తూ వాళ్ళు హోలీ జరుపుకుంటారు. స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ స్టోరీకి రిలేటెడ్ ఉంటుంది ఇది. సో హోలిక రాక్షసి ఎవరైతే చనిపోయారో ఆ రాక్షసి తర్వాత యుగంలో పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటుందన్నమాట ఆ రాక్షసి. సో తల్లి తండ్రులు వెళ్లి నారద మహర్షి దగ్గర చెప్తారు, ఇలా హోలిక రాక్షసి మా పిల్లల్ని బాధ పెడుతుంది, ఏడిపిస్తుంది అని. అప్పుడు నారద మహర్షి ఏం చెప్తారంటే ఆ హోలిక రాక్షసి చనిపోయిన రోజున హోలికని పూజిస్తూ ఉంటే అప్పుడు అలాంటివేమీ జరగవని చెప్తారు. అది కూడా పగటిపూట కాదు పూజించాల్సింది, రాత్రిపూట. పగటిపూట పూజిస్తే కష్టాలు వస్తాయని, రాత్రిపూట పూజిస్తే మంచి జరుగుతుందని చెప్తారు. అందుకే కొన్ని ప్లేసెస్ లో మనం ఎలాగైతే భోగి మంటలు వేస్తామో అలాగా హోలీ రోజు రాత్రిపూట వాళ్ళు కట్టెల్ని కాల్చుతారనమాట, ఒక భోగి మంటలాగా వేసుకుంటారు. సో ఇది రకరకాల ప్లేసెస్ లో రకరకాలుగా హోలీని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మన ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ లో మాత్రం మనం కలర్స్ ఒకరి మీద ఒకరు చల్లుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సెలబ్రేషన్ ఆఫ్ కలర్స్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, గుడ్ ఓవర్ ఈవిల్, ఈ 3 యాక్చువల్లీ మనం నమ్మొచ్చు. సో ఇది హోలీ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి.